నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పైన ఈరోజు తెల్లవారుజామున ఇరాన్ భారీ దాడులు చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ స్టాఫ్ సౌద్ అబ్దుల్ అజీజ్ ఆల్ అత్వాన్ గారు మాట్లాడుతూ, కువైట్ పైన ఈరోజు తెల్లవారుజామున నుంచి కువైట్ గగనతలంలోకి శత్రువు యొక్క బాలిస్టిక్ క్షిపణులు మరియు డ్రోన్లను సాయుధ దళాలు గుర్తించి వాటిని అడ్డుకొని నిర్వీర్యం చేశాయని తెలిపారు. అలాగే కువైట్ దేశవ్యాప్తంగా అనేక సైనిక భద్రతా ప్రదేశాలతో పాటు కీలక పౌర సంస్థలను లక్ష్యం చేసుకొని ఇరాన్ దాడులు కొనసాగుతూ ఉన్నట్లయితే అని తెలిపారు. ఈ దాడులు చమురు, విద్యుత్, నీటి రంగాలకు చెందిన ప్రదేశాలపైన, సౌకర్యాలపైన జరిగాయి. దీని ఫలితంగా మంటలు చెలరేగి అనేక సౌకర్యాలు, ప్రదేశాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సంబంధిత అధికారులు వెంటనే అగ్నిమాపక మరమ్మత్తు చర్యలు చేపట్టారని ఆల్ అత్వాన్ గారు పేర్కొన్నారు. కువైట్ ఫైర్ ఫోర్స్కు చెందిన పలువురు సిబ్బంది, అలాగే తమ విధులను నిర్వర్తిస్తూ ఉన్న చమురు రంగ కార్మికులు గాయపడ్డారని చెప్పి వారికి వైద్య సంరక్షణ కోసం చికిత్స అందిస్తూ ఉన్నాము, హాస్పిటల్కు తరలించామని తెలిపారు. అలాగే ఇరాన్ దాడులను అడ్డుకోవడం వల్ల ఏర్పడిన శకలాలు అనేక ప్రదేశాలు మరియు నివాస ప్రాంతాలలో పడి ఆస్తి నష్టాన్ని కలిగించాయి. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. సాయుధ దళాలు తమ యొక్క విధులు మరియు బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వర్తిస్తూనే ఉన్నాయి, పూర్తి సంసిద్ధతను పాటిస్తూ ఉన్నాయి. కువైట్లోని కువైటీ పౌరులు మరియు ప్రవాసులు భద్రతను నిర్ధారిస్తూనే సంబంధిత అధికారుల సమన్వయంతో కువైట్ సార్వభౌమత్వాన్ని పరిరక్షించడానికి, భద్రత మరియు స్థిరత్వాన్ని కాపాడటానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నాయని చెప్పేసి ఆయన తెలిపారు. అలాగే కువైట్ పెట్రోలియం కంపెనీ కేపీసీ కీలక ప్రకటన చేసింది. కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ ఈ తెల్లవారుజామున ఇరాన్ దాడులలో భాగంగా చమురు రంగంలోని ఒక కీలక కేంద్రం పైన పదే దాడులు జరిగాయి. ఈ దాడుల ఫలితంగా పలువురు గాయపడడంతో పాటు గణనీయమైన ఆస్తి నష్టం జరిగిందని, గాయపడిన వారికి వైద్య సహాయం అందించాము, ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయించారు. సంబంధిత ప్రభుత్వ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ అధికారులు ప్రస్తుతం ఈ ఘటనపైన స్పందిస్తూ ఉన్నారన్నమాట. ప్రస్తుతం కువైట్లోని చమురు, విద్యుత్తు, నీటి శుద్ధి కర్మాగారాలు ఏవైతే ఉన్నాయో వాటిని లక్ష్యం చేసుకుని ఇరాన్ దాడులు చేయడంతో కొంతమంది సిబ్బంది కానీ కార్మికులు గాయపడ్డారని చెప్పి తెలిపారు. కాబట్టి కువైట్లో సైరన్లు మోగిన వెంటనే సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.